ఇప్పుడు వాస్తవమే. ఇప్పుడు మీరన్నట్టుగా నీరేగా దాదాపు సంవత్సరాల కాలం నుంచి ఇడుమా గురించి చాలా ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఏందనుకున్నప్పుడు చాలా యాక్షన్స్ లోపట అవును. ఒక కమాండర్‌గా పాత్ర పోషించి, బెటాలియన్ కమాండర్‌గా పాత్ర పోషించి, చాలా యాక్షన్‌లు సక్సెస్ చేసిండనేది ఉందో హ్మ్. అది వాస్తవం అది. హ్మ్. చాలా యాక్షన్‌లు. అయితే అంటే దీని నుంచి కూడా దేశంలో లేదా ఇంటర్నేషనల్ కూడా ఇడుమా ప్రచారం జరిగింది. అంటే చిక్కడు అనేది ఏంటంటే ఆయన ఒక బెటాలియన్‌లో ఉంటుండు. హ్మ్. బెటాలియన్ లోపట ఉంటున్నప్పుడు తర్వాత తనతో పాటుగా ఉన్నవాళ్ళు గూడా మిలిటరీ పరంగా ఒక టాలెంటెడ్‌గా ఉన్నవాళ్ళు హ్మ్. అంటే అదే సౌత్ బస్తర్ లోపట గూడా చుట్టూ పోలీస్ క్యాంపుల మధ్య లోపట గూడా హ్మ్. అనేక సందర్భాల లోపట గూడా తను ఫైరింగ్ చేసి తప్పుకోవడం, లేదా పోలీసులను దెబ్బతీయడం, చంపడం జరిగిన వ్యక్తి హ్మ్. ఇంత ఈజీగా ఎట్లా జరిగింది అనేది ఉందో అవును. అది అందరికీ ఆశ్చర్యం. మొత్తం ప్రపంచానికి ఆశ్చర్యమే. హ్మ్. అయితే ఈ ఆశ్చర్యం నుంచి గమనిస్తే ఆశ్చర్యమే గాదు. అంటే అనేక రకాల అనుమానాలు ఏవైతున్నాయో అంటే ఈ ఎన్‌కౌంటరు ఇప్పుడు ఎక్కడ జరిగింది? మారేడుమిల్లు ప్రాంతం లోపట అవును. అల్లూరి జిల్లా అనేదైతుందో, ఈ అల్లూరు జిల్లా అనేదైతుందో పార్టీ లేదక్కడ. హ్మ్. అంటే 20 సంవత్సరాల క్రితమే అక్కడ పార్టీ లేదు. అంటే అవును. ఒకప్పుడు పనిచేసిన ప్రాంతం అది. కానీ అక్కడ పని చేయలేక అక్కడ హ్మ్. ఇన్ఫార్మర్ నెట్‌వర్క్ ఉండడము, తర్వాత అడవి కొట్టేయడము అనేక కారణాల రీత్యా ఆ ప్రాంతంలో పార్టీ లేదు. హ్మ్. లేనప్పటికీ గూడా హ్మ్. మరి ఇప్పుడు ఎట్లా పోయినరు? అవును. అయితే కొంతమంది చెప్పొచ్చు 6 నెలల క్రితము ఉదయ్, హ్మ్. తర్వాత అరుణలు గూడా అక్కడ హ్మ్. చనిపోయిండ్రు. ఎన్‌కౌంటర్ అయిండ్రు. హ్మ్. అది హ్మ్. అంటే మరి అక్కడ వాళ్ళ వచ్చిండ్రు కదా! అంటే వచ్చిన మాట నిజమే అన్నాడు. హ్మ్. కానీ వాళ్ళు రావడానికి ఏందంటే పోలీసు కోంబింగ్ రీత్యా అంటే మల్కాన్‌గిరి తర్వాత విశాఖ అనే దాంట్లో కూడా ఉన్నారు కాబట్టి దాని పక్కపంటి కాబట్టి ఏందంటే వాళ్ళు జస్ట్ అట్లా ముందుకెళ్ళిండ్రు అంతే. హ్మ్. కాబట్టి అక్కడ దెబ్బతిన్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఇడుమ ఎక్కడున్నాడు? హ్మ్. ఇడుమ మొన్నటిదాకా 15 రోజుల క్రితం వరకు హ్మ్. 15 రోజుల క్రితం వరకు 100% ఇక్కడ దక్షిణ బస్తర్ లోపట కుంట లేకపోతే ఇప్పుడు కిస్టారం ఏరియా అనేది ఏది అంటున్నామో హ్మ్. ఈ ప్రాంతంలో ఉన్నాడు. ఉన్నదనేది ఎట్లా చెప్తుండ్రు అనంటే ప్రజలు చెప్తుండ్రు, హ్మ్. పోలీసులకు తెలుసు. చాలా క్లియర్‌గా ఆ సమాచారం ఉంది. ఉన్నమాట వాస్తవమే. హ్మ్. ఉండి మరి ఉన్న తర్వాత ఇప్పుడు 10, 15 రోజులు కూడా కాలే. అంటే అవును. అక్టోబర్ 25, 28 హ్మ్. ఉన్నాడక్కడ. అవును. మరి ఉన్న తర్వాత ఇప్పుడు అక్కడికి ఇప్పుడు అల్లూరు జిల్లాకి ఎట్లా పోగలుగుతాడు? హ్మ్. ఒకటి పోవాలనంటే ఏంటంటే చాలా కష్టంగా నదులున్నాయి. అవును. అంటే ఇప్పుడు శబరి నది, గోదావరి నది, తర్వాత రోడ్లున్నాయి. అవును. హైవే రోడ్స్ ఉన్నాయి. అవును. తర్వాత మైదానాలున్నాయి. తర్వాత చాలా గ్రామాలు పోలీస్ కంట్రోల్డ్ గ్రామం. అవును. ప్రతి గ్రామంలో ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్‌లు. నెట్‌వర్క్ ఉంది. కాబట్టి అంత ఈజీగా పోలేరు. అంటే నెల 15 రోజులు కూడా చాలా హార్డ్‌లీ పోవాలి. హ్మ్. కాబట్టి మరి ఇప్పుడు 10, 15 రోజులు ఎట్లా పోతారు? పోలేరు గదా! 10, 15 రోజుల్లో పోలేరు. ఎందుకు పోతాడు? హ్మ్. అసలు అది రక్షణ ప్రాంతమే కాదు కదా అది. వాస్తవంగా తనున్నదే రక్షణ ప్రాంతం. ఎంత దాడులైనా ఇదే రక్షణ ప్రాంతం. ఆ కరిగుట్టలైనా, సౌత్ బస్తర్ అయినా హ్మ్. ఎందుకంటే ప్రజలున్నారు ఆయనకు. అవును. ప్రజలున్నారు. ప్రజలే పెద్ద రక్షణ అది. అవును. కాబట్టి ఈ రక్షణను వదిలేసి, తనకు తెలిసిన వాళ్ళని వదిలేసి, అసలు ఏమి తెలవని ప్రాంతానికి, ఏదో జిల్లాకు, హ్మ్. అది పూర్తిగా పోలీస్ కంట్రోల్ ఉన్న జిల్లాకు పోయిండనేది ఇది ఫస్ట్ పెద్ద అబద్ధం. హ్మ్. పెద్ద అబద్ధం ఫస్ట్. హ్మ్. హ్మ్. రెండో అబద్ధం ఏంటిది? ఇప్పుడు ఆయన రక్షణలో ఉంటారు. అవును. మూడంచెల రక్షణ, నాలుగంచెల బెటాలియనే పెద్ద రక్షణ గదా! అవును. వాళ్ళ బెటాలియన్ అంటేనే ఉన్నదా మావోయిస్ట్ పార్టీలో బట కొద్దిగా వెల్ ట్రైన్డ్ హ్మ్. మెంబర్సే గదా! హ్మ్. మరి వెల్ ట్రైన్డ్ మెంబర్స్‌ను అందరిని వదిలేసి ఇప్పుడు ఆయన ఆరుగురితోటి చనిపోయిండు. అవును. ఆరుగురు ఎవరు? హ్మ్. తన భార్య, ఇంకో అవును. ఇద్దరు ముగ్గురు వాళ్ళ పేరు చెప్పిండ్రు. అవును. ఆ వెపన్స్ ఏంటి? హ్మ్. వెపన్స్ ఏందంటే 3 12 బోర్లు. అవును. 12 బోర్లతోటి యుద్ధం చేసుకుంటూ ఉంటాడా? హ్మ్. ఇప్పుడు AK-47 మిషన్ గన్స్ ఉంటే అవును. మరి అవున్నాయి. తర్వాత పిస్టలు, రివాల్వరు. అవును. ఇది ఎంత ఇది అంటే అబద్ధం ఆడితే కూడా అతకాలి గదా! హ్మ్. అబద్ధం ఆడినా అతికే పరిస్థితి లేదు. రెండో అబద్ధం అబద్ధం. ఇది. అవును. మూడో అబద్ధం ఏంటిది? హ్మ్. డ్రెస్సులు ఏవైతున్నాయో హ్మ్. కొత్త డ్రెస్సులు. ఆ హ్మ్. డ్రెస్సులను చూస్తే గూడా హ్మ్. అర్థమైతుంది. డ్రెస్సులు తొడిగిచ్చును. హ్మ్. వాళ్ళిప్పుడు అడవిలో ఉన్నోళ్ళకు అది ఎక్కడిది హ్మ్. ఆ కొత్త డ్రెస్సులు తొడిగిచ్చి పట్టని గుండీలతోటి ఉన్నదేతుందో అవును. ఇది మూడో అబద్ధం. హ్మ్. నాలుగో అబద్ధం. నాలుగో అబద్ధం ఏందనంటే వీళ్ళు ఇప్పుడు విజయవాడలో కూడా దొరికినోళ్ళు, అవును. విజయవాడ పరిసరాల 4 ప్రాంతాల్లో 70 మంది దొరికిందన్నారు. అవును. మరి ఈ 70 మంది ఇప్పుడు వీళ్ళు అంటే వీళ్ళకేం కథ చెప్తుర్రు? చంద్రబాబు నాయుడు చంపడానికి వచ్చిండ్రు. అవును. అధికారులను చంపడానికి వచ్చిండ్రు. ఒకేలా అనుకుంటే ఇప్పుడు చంద్రబాబు కాదు కదా! సరే చంద్రబాబు కూడా టార్గెట్ ఉంటూ ఉండొచ్చు. అవును. ఆ హ్మ్. పాత చంద్రబాబు చేసిన విధానాలున్నాయి. హ్మ్. లేకపోతే ఇప్పుడు కూడా బసవరాజు చంపినప్పుడు శవం రానియకుండా ఉన్నది. అవును. చంద్రబాబు పద్ధతులు, విధానాలు ఏవైతున్నాయో మావోయిస్టుల పైన అవే అణచివేత విధానాలు. అంటే ఇప్పుడు అక్కడ కూడా ఉదయం చంపిన దాంట్లో కూడా ఉన్నాడు. హ్మ్. ఏవోబీలో చంపారు కదా! అవును. కాబట్టి ఉండొచ్చు గాక. కానీ అంతకంటే ముఖ్యంగా ఎక్కడ
ఛత్తీస్గఢ్ పైన ఉంటది, ఉమ్. లేదా బీజేపీ గవర్నమెంట్ పైన ఉంటది. అవును. ఒకటైతే అంటే చంద్రబాబు చంపరని అనుకునేది కాదు, చంద్రబాబు చంపడానికి వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. ఉమ్. కానీ సమస్య ఎక్కడంటే 70 మంది పోతారా? అవును. అది 4వ అబద్ధం అయితే ఇప్పుడు 5వ అబద్ధం ఏంటంటే ఇంత పటిష్టంగా ఇంత ఇబ్బందిగా ఉన్నప్పుడు 70 మంది ఎలా కాదు ప్రపంచంలో ఎక్కడ గాని ఉమ్. మావోయిస్టు పార్టీ చరిత్రలు కానీ చంపడానికి పోతే ఉమ్. 3 లేదా 5. ఎందుకంటే ఎక్కువ అయితే ఎక్స్పోజ్ అయిపోతుంది. అవును. ఎక్కువ అయిందనుకో కథం, అది ఫెయిల్ అయినట్టు. ఉమ్. ఎట్టి పరిస్థితుల్లో పోడు అంటే నాకు తెలుసు కదా, మావోయిస్టు పార్టీ విధానాలు, మిలిటరీ విధానాలు తెలుసు, అన్ని తెలుసు, ఏ రకంగా ఉండాలో తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా అది జరిగే ముచ్చట కాదు. ఇది 5వ అబద్ధం. ఉమ్. అంటే 70 మంది దగ్గర తుపాకులు ఉన్నాయని, బాంబులు ఉన్నాయని, ఏడుని అసలు ఇది కాదు కదా. ఒకవేళ అనుకుంటే వాళ్ళకి అడవి తెలుసు, ఇక్కడ ఉంటే ఇక్కడ చంపడానికి ప్రయత్నం చేస్తారు, పోలీసులను అంబుషులు చేసి ఇక్కడ చంపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది పక్క పెట్టి 70 మంది పోయిందంటే ఇది పచ్చి అబద్ధము. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పే విషయం, వీళ్ళు ఎవరైతున్నారో వాస్తవంగా వాళ్ళు మావోయిస్టు పార్టీ సర్క్యులర్ 2024 సర్క్యులర్ 2024లో వాళ్ళు బసవరాజు ఉన్నప్పుడే వాళ్ళు రాసుకున్నది ఏంటంటే, ఆనాడే పార్టీ పరిస్థితి చాలా అంటే చాలా తీవ్రమైన వెనుకంజ, ప్రజా ఉద్యమాలు లేవు, ప్రజా నిర్మాణాలు లేవు, రిక్రూట్ లేదు, యుద్ధం కూడా చేయలేకపోతున్నాము. కాబట్టి అంటే ప్రభుత్వం తర్వాత చాలా వాళ్ళు డ్రోన్లతో కూడా వస్తుండ్రు కదా, అంటే నువ్వు అంబుష్ పెడదాం అనుకున్న వాళ్ళు డ్రోన్లు వస్తుండ్రు కాబట్టి నీ అంబుష్ కూడా ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నిటి రీత్యా కూడా సాధ్యం కాని పరిస్థితి ఉన్నది, వాళ్ళు ప్రచారం కూడా చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలో పట్ల పార్టీ ఏం చేయాలి, ఇప్పుడు ఇది నడిచే పరిస్థితి లేదనే దానికి వచ్చిండ్రు. అయితే శాంతి చర్చలు లేవు, అప్పుడు అవకాశం లేదు, కాబట్టి ఏం చేయలేము. కాబట్టి ఏంటంటే వాళ్ళు కొన్ని ఎత్తుగడలు మార్చుకోవాలి. అంటే ఇంకా ముసలి ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు, ఎంతకాలం వాళ్ళకే రక్షణ ఉంటుండ్రు కదా. అంటే రక్షణ ఉంటూ వాళ్ళకి ఇబ్బంది, ఉన్నోళ్ళకి ఇబ్బంది. కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళు సరెండర్ కావచ్చు, సరెండర్ కానీ అని పంపిద్దామని చెప్పి అనుకున్నారు. సరెండర్ కమ్మని కూడా చెప్పారు వాళ్ళు, అట్లా చాలా మంది వస్తుండ్రు. రెండోది ఏంటంటే మీరు సరెండర్ కామని ఉన్నారు. మీ జీవితంలో ఒకటి ఎట్లుంటుంది అంటే, మావోయిస్టులకు ఎవరికైనా సరెండర్ కావాలంటే చాలా అవమానంగా భావిస్తారు వాళ్ళు. ఎవరికైనా అంతే, నాకైనా అంతే. నేను వచ్చేటప్పుడు నేనేమో సంబరపడి రాలే, నేనే బాధతోటి వచ్చిన, తప్పదు కాబట్టి వచ్చిన, ఇది కాదు కాబట్టి ఇక చేసేది ఏం లేదు, ఇంకా వేరే రకంగా చేయాల్సిందే మన అనే దాంతో నేను వచ్చినా. కానీ ఎవ్వరు సరెండర్ అయ్యేటోళ్ళు నువ్వు ఆడికి పోయిన తర్వాత 6 నెలల లోపల కూడా అంత ఈజీ కాదు మనసు. ఎందుకంటే ప్రజల నాయకులు ఉన్నోళ్ళు ఎందుకు సరెండర్ కావాలనుకుంటారు అంటే ఒక అవమానంగా భావిస్తారు, బాధగా ఉంటది, అది ముఖం ఎత్తుకొని తిరగలేము. ఇప్పుడు ఇక్కడ ముఖం చాలా మంది చూడు, ఇప్పుడు ఇక్కడ ఇష్టం ఉన్నట్టుగా అంటారు కదా, ఇంకా సరెండర్ అయితే ఏదో రకంగా ముఖం ఆడ బాధపడతారు, ఈడికొచ్చి కూడా బాధపడే